ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం, అందమైన భార్య, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. కానీ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరనే అనుమానం. రీసెంట్గానే తన పిల్లల్ని స్కూల్ మాన్పించారు. ఇప్పుడు ఏకంగా పరలోకాలకు సాగనంపారు. హృదయ విదారక ఘటన కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హోలీ పండుగ రోజే కాకినాడలో ఘోరాతి ఘోరం. కన్న తండ్రే కాలయముడయ్యాడు. ఇద్దరు పిల్లలను తన చేతులతో చంపి ఉరివేసుకొని చనిపోయాడు. పిల్లల కాళ్ళు చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లో తలలు ముంచి ఊపిరాడకుండా చేసి అతి క్రూరంగా ఊపిరితీశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ కాకినాడలో భార్య పిల్లలతో ఉంటున్నాడు. ఇద్దరు పిల్లల్లో 7 ఏళ్ల జోషిల్ 1వ తరగతి, 6 ఏళ్ల నిఖిల్ యూకేజీ చదువుతున్నాడు. సుబ్బారావు నగర్లో ఉంటున్న చంద్రశేఖర్ శుక్రవారం తన భార్య పిల్లలను తీసుకుని ఆఫీసులో జరిగే వేడుకలకు హాజరయ్యాడు. పిల్లలకు యూనిఫామ్ కొలతల కోసం టైలర్ షాప్ దగ్గరికి తీసుకెళ్లాడు. 10 నిమిషాలు ఇక్కడే ఉండు అని భార్యకు చెప్పి వెళ్లాడు. అంతే, ఎంతకు తిరిగి రాలేదు. భర్త రాకపోవడంతో ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురైన చంద్రకిషోర్ భార్య తనుజ తోటి ఉద్యోగులతో ఇంటికి చేరుకున్నారు. కిటికీలోంచి చూడగా భర్త ఉరివేసుకొని కనిపించారు. బలవంతంగా తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లగా పిల్లలిద్దరూ విగత జీవులుగా కనిపించారు. ఇది చూసి తట్టుకోలేని తల్లి అక్కడే కుప్పకూలిపోయారు. పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే వాళ్లను చంపి తాను చనిపోతున్నట్టు చంద్రకిషోర్ సూసైడ్ నోట్ రాశారని పోలీసులు తెలిపారు. మంచి ఉద్యోగం, సొంత ఫ్లాట్, కారు, భార్య, పిల్లలు. ఓఎన్జీసీలో అకౌంటెంట్గా చేస్తున్న చంద్రకిషోర్కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదంటున్నారు అతని కుటుంబ సభ్యులు. కంపెనీ నిర్వహించిన హోలీ వేడుకలకు భార్య పిల్లలతో వెళ్లి అక్కడే భార్యను విడిచిపెట్టి పిల్లలను తీసుకుని ఫ్లాట్కి వచ్చి దారుణానికి పాల్పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి మృతదేహాలను తరలించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్టు సిఐ పెద్దిరాజు తెలిపారు. ఎంకామ్ చదువుకొని ఎంబీఏ చేసి ఓఎన్జీసీలో జాబ్ వచ్చిందండి. తర్వాత 7 ఇయర్స్ అయింది మా సిస్టర్ మ్యారేజ్ చేసుకొని. వీరికి 2 బాబులండి. బాబుకి 4 ఇయర్స్, బాబుకి 6 ఇయర్స్. కారణం లేదండి, అసలు చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను. ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే. ఎల్కేజీని ఫస్ట్ క్లాస్ బాబుకి. స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం కట్టిన లక్ష ఫీజు, 2 లక్షలు అంత ఫీజు ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే 50,000 అంత. చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు, 50,000 స్కూల్లోకి మార్చానని ఆయనే నేను తగ్గిపోయాను, నేను పిల్లల్ని చదివించలేనేమో, పిల్లల్ని ఏమి భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేమో అన్న భయం, బాధ పెట్టేసుకొని మాతో ఎవరితోని కూడా కొంచెం కూడా చెప్పలేదండి. మా వైపు చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్ళ వైపు చాలామంది బంధువులు ఉన్నారు. ఎవరికి చెప్పినా సలహా ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయనే ఫీల్ అయిపోయి ఆత్మన్యూనతాభావం మరి ఏముంది తెలియదండి. అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నా పేరు ధనలక్ష్మి అండి. బాబుకి అత్తయ్య గారిని. ఆయన చాలా మంచిగానండి. ఎటువంటి మా పాపని ఇబ్బంది పెట్టలేదు. స్కూల్ ఇష్యూలో ఆయన కొంచెం పిల్లల కోసం నేను చదివించలేకపోతున్నానేమో అని అటువంటి పని చేసుకున్నారు. అంతేగాని ఆయన చాలా మంచి అయినా పాపను కూడా చాలా బాగా చూసుకునేవారు. ఎటువంటి ఇబ్బందులు కానీ ఫ్యామిలీలో మాకన్నా తల్లిదండ్రుల కన్నా భర్త చాలా బాగా చూసుకునేవారండి. వాళ్ళు లేరండి. వాళ్ళు హోలీ ఫంక్షన్ ఈవెంట్ ఉందని ఆఫీస్కి వెళ్ళారండి.